నాగబాబు. జనసేన పార్టీ కీలక నేతగా ఉన్న నాగబాబు పదవికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి చర్చ జరుగుతూనే ఉంది. ఈ తరుణంలో ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతోంది. ఈ సమయంలోనే పాలనాపరంగా కీలక నిర్ణయాలకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. 3 పార్టీలు సొంతంగా తమ బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఏపీ మంత్రివర్గ విస్తరణపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవిపైన కొత్త డైలమా మొదలైంది. నాగబాబుకు మంత్రి పదవికి మెగా బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు పవన్ నిర్ణయం కీలకంగా మారుతోంది. ఏపీ ప్రభుత్వంలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడు అనేది స్పష్టత రావడం లేదు. ఇదే సమయంలో ఏడాది పాలనా సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకు ఇవ్వడం పైన కొత్త చర్చ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా నాగబాబుకే మంత్రి పదవి ఇవ్వాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే తర్జన భర్జన సాగుతున్నట్టు తెలుస్తోంది. జనసేన నుంచి ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 మంత్రులుగా ఉన్నారు. బీసీ, ఎస్సీ వర్గాలకు జనసేన నుంచి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూటమి నేతలు బేరీజు వేస్తున్నారు. ఈ సమయంలో జనసేన ఒక పార్టీగా ముద్రపడటం స్పష్టం చేస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీని కారణంగానే నాగబాబుకు మంత్రి పదవిపైన తుది నిర్ణయం జరగలేదని తెలుస్తోంది. అయితే 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు, ఆ తర్వాత రాజ్యసభ సీటు నాగబాబు త్యాగం చేశారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వనున్నట్లు చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం కేబినెట్లో నాగబాబు చేరిక వరకే విస్తరణ పరిమితమవుతుందని కొద్ది రోజుల వరకు చర్చ జరిగింది. అయితే మంత్రివర్గ ప్రక్షాళన దిశగా ఆలోచన ఉన్నట్లు కూటమి నేతలు అంతర్గత చర్చల్లో చెప్తున్నారు. దీంతో సామాజిక సమీకరణాల్లో భాగంగా తిరిగి నాగబాబుకే మంత్రి పదవి ఇస్తే వచ్చే విమర్శలపైనే చంద్రబాబు, పవన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కారణంతో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వలేకపోతే కీలకమైన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇస్తారనే వాదన వినిపిస్తోంది. ఆ స్థానంలో జనసేనకు చెందిన విశాఖ సీనియర్ నేత కొణతాలను మంత్రివర్గంలోకి తీసుకోవాలా అనే అంశం చర్చకొచ్చినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకుంటే జనసేన క్యాడర్ మెగా ఫ్యాన్స్కు సమాధానం చెప్పుకోలేమనే అభిప్రాయం జనసేన నేతల్లో ఉంది. దీంతో నాగబాబుకే మంత్రి పదవి వస్తుందని అంచనా వేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ పైన ఈ వారంలోనే ప్రకటన ఉంటుందని చెప్తున్న వేళ తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. నాగబాబు జనసేన పార్టీ కీలక నేతగా ఉన్న నాగబాబు పదవికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి చర్చ జరుగుతూనే ఉంది. ఈ తరుణంలో ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతోంది. ఈ సమయంలోనే పాలనాపరంగా కీలక నిర్ణయాలకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. 3 పార్టీలు సొంతంగా తమ బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఏపీ మంత్రివర్గ విస్తరణపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవిపైన కొత్త డైలమా మొదలైంది. నాగబాబుకు మంత్రి పదవికి మెగా బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు, పవన్ నిర్ణయం కీలకంగా మారుతోంది. ఏపీ ప్రభుత్వంలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడు అనేది స్పష్టత రావడం లేదు. ఇదే సమయంలో ఏడాది పాలనా సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకు ఇవ్వడం పైన కొత్త చర్చ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా నాగబాబుకే మంత్రి పదవి ఇవ్వాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే తర్జన భర్జన సాగుతున్నట్టు తెలుస్తోంది.
జనసేన నుంచి ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 మంత్రులుగా ఉన్నారు. బీసీ, ఎస్సీ వర్గాలకు జనసేన నుంచి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూటమి నేతలు బేరీజు వేస్తున్నారు. ఈ సమయంలో జనసేన ఒక పార్టీగా ముద్రపడటం స్పష్టం చేస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీని కారణంగానే నాగబాబుకు మంత్రి పదవిపైన తుది నిర్ణయం జరగలేదని తెలుస్తోంది. అయితే 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు, ఆ తర్వాత రాజ్యసభ సీటు నాగబాబు త్యాగం చేశారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వనున్నట్లు చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం కేబినెట్లో నాగబాబు చేరిక వరకే విస్తరణ పరిమితమవుతుందని కొద్ది రోజుల వరకు చర్చ జరిగింది. అయితే మంత్రివర్గ ప్రక్షాళన దిశగా ఆలోచన ఉన్నట్లు కూటమి నేతలు అంతర్గత చర్చల్లో చెప్తున్నారు. దీంతో సామాజిక సమీకరణాల్లో భాగంగా తిరిగి నాగబాబుకే మంత్రి పదవి ఇస్తే వచ్చే విమర్శలపైనే చంద్రబాబు, పవన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కారణంతో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వలేకపోతే కీలకమైన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇస్తారనే వాదన వినిపిస్తోంది. ఆ స్థానంలో జనసేనకు చెందిన విశాఖ సీనియర్ నేత కొణతాలను మంత్రివర్గంలోకి తీసుకోవాలా అనే అంశం చర్చకొచ్చినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకుంటే జనసేన క్యాడర్ మెగా ఫ్యాన్స్కు సమాధానం చెప్పుకోలేమనే అభిప్రాయం జనసేన నేతల్లో ఉంది. దీంతో నాగబాబుకే మంత్రి పదవి వస్తుందని అంచనా వేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ పైన ఈ వారంలోనే ప్రకటన ఉంటుందని చెప్తున్న వేళ తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. నాగబాబు జనసేన పార్టీ కీలక నేతగా ఉన్న నాగబాబు పదవికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి చర్చ జరుగుతూనే ఉంది. ఈ తరుణంలో ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతోంది. ఈ సమయంలోనే పాలనాపరంగా కీలక నిర్ణయాలకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. 3 పార్టీలు సొంతంగా తమ బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఏపీ మంత్రివర్గ విస్తరణపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవిపైన కొత్త డైలమా మొదలైంది. నాగబాబుకు మంత్రి పదవికి మెగా బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు, పవన్ నిర్ణయం కీలకంగా మారుతోంది. ఏపీ ప్రభుత్వంలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడనేది స్పష్టత రావడం లేదు. ఇదే సమయంలో ఏడాది పాలనా సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకు ఇవ్వడం పైన కొత్త చర్చ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా నాగబాబుకే మంత్రి పదవి ఇవ్వాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే తర్జన భర్జన సాగుతున్నట్టు తెలుస్తోంది. జనసేన నుంచి ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 మంత్రులుగా ఉన్నారు. బీసీ, ఎస్సీ వర్గాలకు జనసేన నుంచి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూటమి నేతలు బేరీజు వేస్తున్నారు. ఈ సమయంలో జనసేన ఒక పార్టీగా ముద్రపడటం స్పష్టం చేస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీని కారణంగానే నాగబాబుకు మంత్రి పదవిపైన తుది నిర్ణయం జరగలేదని తెలుస్తోంది. అయితే 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు, ఆ తర్వాత రాజ్యసభ సీటు నాగబాబు త్యాగం చేశారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వనున్నట్లు చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం కేబినెట్లో నాగబాబు చేరిక వరకే విస్తరణ పరిమితమవుతుందని కొద్ది రోజుల వరకు చర్చ జరిగింది. అయితే మంత్రివర్గ ప్రక్షాళన దిశగా ఆలోచన ఉన్నట్లు కూటమి నేతలు అంతర్గత చర్చల్లో చెప్తున్నారు. దీంతో సామాజిక సమీకరణాల్లో భాగంగా తిరిగి నాగబాబుకే మంత్రి పదవి ఇస్తే వచ్చే విమర్శలపైనే చంద్రబాబు, పవన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కారణంతో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వలేకపోతే కీలకమైన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇస్తారనే వాదన వినిపిస్తోంది. ఆ స్థానంలో జనసేనకు చెందిన విశాఖ సీనియర్ నేత కొణతాలను మంత్రివర్గంలోకి తీసుకోవాలా అనే అంశం చర్చకొచ్చినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకుంటే జనసేన క్యాడర్ మెగా ఫ్యాన్స్కు సమాధానం చెప్పుకోలేమనే అభిప్రాయం జనసేన నేతల్లో ఉంది. దీంతో నాగబాబుకే మంత్రి పదవి వస్తుందని అంచనా వేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ పైన ఈ వారంలోనే ప్రకటన ఉంటుందని చెప్తున్న వేళ తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.